నేను ఎంతమందికి తెలుసు? ఓ చాలా మంది తెలుసు. వీడియో ఓకే వీడియో సార్. ఇంకేంటంటే నా పేరు వచ్చేసి డాక్టర్ మహేందర్. ఇంతకుసారి ఏంటంటూ నా ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, ఒక హాస్పిటల్లో 3 లక్షల జీతం తీసుకుంటూ, ఇంకో 2 హాస్పిటల్లో జాబ్ చేస్తూ, అక్కడ నుంచి 1 లక్ష రూపాయలు తీసుకుంటూ, నా ఓన్ క్లినిక్ నడిపించుకుంటూ, అందులో పక్కన పెడితే మా 3 ఎకరాలు ఇచ్చి పంట పండించుకుంటాను, పంట కూడా పండించుకుంటున్నాను. అందులో పక్కన పెడితే కొద్దిగా ఇంజనీరింగ్ నుంచి 11 ఏళ్ళ వరకు నేను క్లాస్ కొంత స్టూడెంట్ ఎల్ఎంజీ 3rd ఇయర్ లాగా అవుతున్నాను. मोटिवेशन स्पीकर राइट डॉक्टर कम नायक कम फार्मर कम मोटिवेशन स्पीकर कम प्रेसिडेंट ऑफ एक्सेसन की बिजनेसमैन क्लियर होगा इन्वेस्ट टेक्नोलॉजी क्लैरिटी होगा क्लियर होगा राइट నేను వచ్చేసి నా క్వాలిఫికేషన్ మీకు అప్లై కాదు ఎంబీబీఎస్ అయిపోయి డిప్లొమా ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి మాస్టర్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ హాస్పిటల్ సాలరీ తక్కువ చేస్తారు డాక్టర్స్ కి నాదేమయ్యి 3 లక్షల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంట్లో చనిపోయి విత్ 20 మినిట్స్ హాస్పిటల్ లోపలికి వస్తే వాళ్ళను సిపిఆర్ చేసి షాక్ వేసి ట్యూబ్ వేసి మిషన్ పెట్టి డయాలిసిస్ చేసి ఎంప్లాయ్ చేసి వాళ్ళు బతికించడానికి నేను ఎక్స్పర్ట్ ది వెస్టిల్లో వచ్చాను. సో క్వశ్చన్ ఏంటంటే మీకు వెస్టిల్లో ఎలా సక్సెస్ అవ్వాలి అయ్యాలో చెప్పాలా నా టెస్టిమోనీ చెప్పాలా? వెస్టిల్ సక్సెస్ స్టోరీ చెప్పండి ఎలా తెలియబడి నా టెస్టిమోనీ చెప్పాలా తెలియబడి రైట్ సరే వెస్టిల్ సక్సెస్ స్టోరీ చెప్తాను. థింగ్ ఏంటంటే నేను హాస్పిటల్ జాబ్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి ఒక ప్రాస్పెక్ట్ బుక్ పట్టుకొచ్చాడు ప్రొడక్ట్స్ ని పట్టుకొచ్చేసి నా దగ్గర పెట్టి సరే ఇది ఇట్లుంటది నీమ్ సబ్బులు ఉంటాయి, టూత్ పేస్ట్ ఉంటాయి, చాపలు ఉంటాయి, ఇవన్నీ మనం వాడుకోవాలి, షేర్ చేయాలి. ఏం చేయాలి? వాడుకోవాలి, షేర్ చేయాలి. షేర్ చేస్తే మనకు పైసలు వస్తాయని చెప్పాడు. అవునా సరే కొంచెం దగ్గర బంధువు కూడా సరే లేకున్నాం. సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఎంతమంది లైట్ తీసుకున్నారు ఫస్ట్ టైం? రైట్ అందరూ లైట్ తీసుకుంటారు. నేను కూడా లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్న తర్వాత మొదలుపెట్టి అప్లైనర్ మళ్ళా వచ్చాడు వారం రోజుల మళ్ళా గదే పువ్వాడు వచ్చాడు, మళ్ళా గదే సంపలు అన్నాడు, గదే చేపలు అన్నాడు, గదే రూపేష్ అన్నాడు. ఏం చేయాలి కొనుక్కోవాలి అన్నాడు. మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళా వారం రోజులు మళ్ళీ వచ్చేసి గదే బుక్ పట్టుకొస్తాడు, గదే చేపలు అన్నాడు, గదే రూపేష్ అన్నాడు, గదే సబ్ అన్నాడు అని చెప్పేసి నాకు కింద హాస్పిటల్ కింద ఉన్నాడు. నాకు ఫోన్ చేసి ఇట్లా మెసేజ్ బిజినెస్ అసోసియేషన్ పర్సన్ అనగానే వాము వీడు మళ్ళీ వచ్చి సాగుతారు బ్యాంక్ అని చెప్పి సార్ ఇప్పుడే వెళ్ళిపోయినా చెప్పి ఎందుకు వెళ్ళిపోయినా తప్పించుకోపోయినా అర్థమైనా. అయినా అప్పటికి నన్ను వదిలిపెట్టకుండా దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు తీసుకుని ఐడి వేసేసి ఐడి వేసిన తర్వాత ఇక కొనాలి తప్పదు కదా, అవునా కదా? ఐడి వేసిన తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. మనీ వేస్తే ప్రొడక్ట్ తీసుకొని ఇచ్చాడు. సబ్బు ఏం సబ్బు? నీమ్ సబ్బు, టూత్ పేస్ట్, టీ పౌడర్, చాయపత్తి రైట్. అది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేనేం చేసిన అంటే ఒక ముసలాం వచ్చింది కదా అని చెప్పేసి చాయపత్తి ఇచ్చిన, టూత్ పేస్ట్ ఇచ్చిన, ఒకరికి నీమ్ సబ్బు ఇచ్చిన. నెక్స్ట్ వారం రోజులు కొత్త కదా వచ్చిన తర్వాత ఆ ముసలాం వచ్చి ఓ ఏం చాయపత్తి తీసు కలర్ రావట్లే మన రావట్లే అని కొద్దిగా అమ్మ ఇది ఎక్కడ బయట ఇద్దా లేదా తల్లి మాదిరి కొద్దిగా అమ్మ నాకు బిజినెస్ అంతా ఏదో నాయన నా డాక్టర్ ప్రొఫెషన్ చెప్పబడుతుంది అవసరమే లేదు అన్న ఆమె వచ్చి సంపేశ్వర ముఖం అలాగా వాడి అని ఇంకొకరు వచ్చి టూత్ పేస్ట్ కలర్ వెళ్తలేదా నువ్వు వెళ్తలేదా అని ఏం చెప్పాలి? సరే ఎవరు లేవద్దు కూర్చోవాలి, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది రైట్. సో అట్లా అనేసరికి చేయబోతే కదా చేయబోద్ది కదా అది పక్కన పెడితే అమ్మ నేను రియల్ చెప్తున్నాను, నేను సబ్బులు అనుకుని డాక్టర్ అనిపించాను.
ఈ డాక్టరు సబ్బులు అమ్ముకుంటాడు. ఓ దాదాపు టూత్ పేస్ట్ అమ్ముతాడు కాదన్నాడు. ఓ దాదాపు చాయ్ పత్రం అమ్ముతాడు కాదన్నాడు. వాస్తున్నాను ప్రొఫెషనల్ మీద దెబ్బ పట్టదా లేదా? పేషెంట్ వస్తారా? ఓ గాసాల దగ్గర పోతావా? సబ్బిచ్చి పంపిస్తాడు. ఈ రోజు చెప్తున్నానండి, స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాను. ఆ రోజు నేను సబ్ల డాక్టర్ అయినా కాబట్టి, ఆ రోజు నేను చాయ్ పత్ర డాక్టర్ అయినా కాబట్టి, ఆ రోజు నేను టూత్ పేస్ట్ డాక్టర్ అయినా కాబట్టి 20 లక్షలు ఆశిస్తున్నా. చాయ్ పత్ర డాక్టర్ అయిపోయినా, టీ పౌడర్ డాక్టర్ అయిపోయినా, సబ్బుల డాక్టర్ అయిపోయినా, పేస్ట్ డాక్టర్ అయిపోయినా, ప్రొఫెషనల్ మీద దెబ్బ పడ్డది. మనం ఏం చేస్తాం? మొత్తం నాకు బిజినెస్ అంతా ఆపేసాడు. నాకు బిజినెస్ వద్దు, ఏదొద్దు, నా ప్రొఫెషన్ మీద దెబ్బ పడ్డది, నాకు ఏదొద్దు ఇక అని చెప్పి దమ్మును ఉన్న తర్వాత మళ్ళీ అప్లైనర్ వచ్చాడు. అప్పుడు నాకు ఒక డ్యూటీ డాక్టర్ ఉండే. డ్యూటీ డాక్టర్లు అప్లైనర్ మాట్లాడుకుంటారు. సార్ మీ శాలరీ ఎంత అని డ్యూటీ డాక్టర్ అడిగితే డ్యూటీ డాక్టర్ 25,000 అని చెప్పాడు. ఎంత చెప్పాడు? 25,000. మా అప్లైనర్ అడుగుతున్నాడు, మీరేంత శాలరీ వెస్టిఫికేషన్ చేసుకున్నారంటే మీరెంత శాలరీ అంటే 15,000. ఇదే సందర్భంలో 2 months తర్వాత మళ్ళీ జరిగింది. మా అప్లైనర్ వచ్చి మా డ్యూటీ డాక్టర్ శాలరీ ఎంత సార్ అంటే 25,000 సార్ అన్నాడు. మా అప్లైనర్ డ్యూటీ డాక్టర్ అడుగుతున్నాడు, సార్ మీ శాలరీ ఎంత అంటే 55,000 అని చెప్పి. లేదా అంటే డ్యూటీ డాక్టర్కి ముందు 15,000 ఉంటే, డ్యూటీ డాక్టర్కి 20,000 ఉంటే, 2 months తర్వాత మా అప్లైనర్ 55,000, ఇది 25,000 ఉన్నాడు. ఎట్లా వచ్చింది అని అడిగాడు. తర్వాత బిజినెస్ రాగానే బిజినెస్ గురించి చెప్పాడు. అట్లా నేను డీలో పడిపోయానండి. డీలో పడిపోయి చేయొద్దు బిజినెస్ అని చెప్పి ఆపేశాను. ఆపేసిన కూడా మా అప్లైనర్ వదిలిపెట్టలేదు. నాకు అట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేసి మొత్తానికైతే నన్ను డైరెక్టర్ చేసేసారు. డైరెక్టర్ అప్పుడు 10,000 పీవీ, ఇప్పుడు 5,500. అప్పుడు ఎంత? 10,000 పీవీ. లాస్ట్లో వినిపిస్తుంది అందరికీ, రైట్? 10,000 పీవీ డైరెక్టర్ చేసేసారు. డైరెక్టర్ చేసిన తర్వాత సిల్వర్ అయిపోదామని చెప్పి బాగా ప్రయత్నం చేశాను. నా హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు ఆర్ఎంలు, వార్డ్ బాయ్లు, టెక్నీషియన్స్, సెక్యూరిటీ గార్డులు, డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిస్టర్లు ప్రతి ఒక్కరిని జాయిన్ చేస్తున్నాను. మా హాస్పిటల్ ఉన్న వాళ్ళు దాదాపు 38 మంది దాకా జాయిన్ చేస్తున్నాను. దాంట్లో ఒక 8-9 నుంచి 12 మంది యాక్టివ్ లీడర్స్. అక్కడి నుంచి నా పీవీ 3,000 నుంచి 5,000 పీవీ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 నుంచి 5,000 పీవీ వస్తున్న సమయంలో ఇక గెట్టిన్ అయ్యాను, ఓకే పర్లేదు, దీనిలో పైసలు సంపాదించుకుంటాను వస్తాయి అని చెప్పి ఫిక్స్ అయిపోయి జాబ్ వెస్టిఫికేషన్ చేస్తున్నాను. హాస్పిటల్ అందరినీ జాయిన్ చేస్తున్నాను. అక్కడ ఒక టెక్నీషియన్ ఏం చేసిందంటే, ఒక పేషెంట్ వస్తే కోఎన్జైమ్ ట్యూటెంట్ రాశాడు. కార్డియాక్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది, హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది, దాని పవర్ తగ్గిపోయి కాళ్ళు వాపులు వస్తే, చెల్లి వాపు వస్తే, మొహం వాపు వస్తే, ఆ పేషెంట్ కోఎన్జైమ్ ట్యూటెంట్ ట్రాన్స్ఫర్ రాశాడు. కోఎన్జైమ్ ట్యూటెంట్ ట్రాన్స్ఫర్ రాస్తే వాడు ఆ పేషెంట్ 15 days తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే వాడికి ముఖం మీద వాపు తగ్గిపోయింది, కాళ్ళ వాపు తగ్గిపోయింది, హార్ట్ పంపింగ్ అనేది పెరిగిపోయింది. చాలా హ్యాపీగా వచ్చాడు పేషెంట్. వచ్చాడు గుండె డాక్టర్ దగ్గర పోయి, గుండె డాక్టర్ దగ్గర పోతే గుండె డాక్టర్ లక్షణం అయిపోయాడు. అరే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, ఏం వాడిని నేను రాష్ట్రపతిగా వాడినా అంటే ఈ పర్సనైజ్ చేసినట్టే ఆ 2 డబ్బాలు తీసి ముందర పెట్టాడు. ఏంటి అని క్యాన్సర్ 2 తీసి పెట్టాడు. ఇవెక్కడి మా హాస్పిటల్ కాదు కదా, ఇవి ఎవరు రాసిందంటే మీ టెక్నీషియన్ రాసిన మేడం. మా టెక్నీషియన్ ఎవరు అంటే 70%. ఈ ప్రొడక్ట్స్ మా హాస్పిటల్ మా మందులు రాయకుండా బయట మందులు ఎట్లా రాస్తారు అని చెప్పి ఆ టెక్నీషియన్ పట్టుకున్నారు. టెక్నీషియన్ పట్టుకున్న తర్వాత టెక్నీషియన్ భయపడుతుంది. నా పేరు చెప్పాడు, ఎంతమంది జాయిన్ అయిన దీంట్లో, ఈ బిజినెస్ ఏంటి అని మొత్తం తెలుసుకొని ఎంతమంది జాయిన్ అయినట్టే 38 మంది ఉన్నారు. నా హాస్పిటల్ స్టాఫ్ అందరినీ మార్చేశారు, మెసేజ్లకి ఆయమలు మార్చేశారా, మొత్తం హాస్పిటల్ మొత్తం మెసేజ్ చేసేసినా మీరు అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే, ఉంటే మీ 38 మంది ఉండండి, లేదంటే మీ -6 ఉండాలి. ఆ 38 మందికి శాలరీ 6,000 నుంచి 10,000 పనిచేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ నాలుగోతులు అయింది, అట్లా కాలం అయిపోయి ఉన్నవాళ్ళు. నేనేం చేయాలి? 3,000 నుంచి 5,000 పీవీ. అప్పుడు నా శాలరీ ఎంత తెలుసా? హాస్పిటల్లో 6 గంటలకి 1,50,000. మీరే ఉండాలి, -6 ఉండాలి అంటే నేనే వెళ్ళి రిజైన్ చేసేసి 38 మంది అక్కడ వచ్చేసి నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను.
3000 పీవీ నుంచి 5000 పీవీ ఎంత తెలుసా? ఆ లెగ్లో 0 అయిపోయింది. డిప్రెషన్ అవుతుందా లేదా? బాధ అనిపిస్తుందా లేదా? రైట్. ఒక్క డౌన్ లెవెల్ మిస్ అయితే ఎంత అయిపోతుంది, ఎంత మిస్ అయిపోతుంది కదా. నా పీవీలన్నీ డ్రాప్ అయిపోయాను, శాలరీ పడిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో జాబ్ కూడా పోయింది. ఆ పెయిన్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన నా పేరు, ఆ పేరుతోనే నాకు ఆలోచన. అప్పటికి డిప్రెషన్ గురయ్యాను, ఏడ్చాను, బాధపడ్డాను. నాకు బిజినెస్ వద్దానని మా అప్లైనర్లు తీసుకొచ్చిన బిజినెస్ లో ఎక్కించి నన్ను అవమానపరిచాడు, నన్ను సొప్పల డాక్టర్ అనిపించాడు, జాగ్రత్త డాక్టర్ అనిపించాడు, టూత్పేస్ట్ డాక్టర్ అనిపించాడు. ఇదికి ఏం పని లేదా, పాట లేదా, మెషిన్ బిజినెస్ అవసరమా నాకు? 3000 పీవీ పోయింది, 5000 పీవీ వేసి సున్నా ఖర్చు పడ్డా, నేను ఏడుతున్నా, దుఃఖపడుతున్నా, అవసరమా నాకు ఈ బిజినెస్? చేయదు వాదే వద్దు నాకు బిజినెస్ అని చెప్పి పక్కన జరిగేసాను. ఎన్ని మంత్స్ తెలుసా? 8 మంత్స్. ఎన్ని మంత్స్? 8 మంత్స్ పక్కన జరిగేసాను. బిజినెస్ లేదు, బాగలేదు. ఇంకా అప్పుడు బిజినెస్ ఆపేసినా కూడా సార్ సబ్బు మంచిగా సబ్బు దాని దగ్గర అన్నాడు. టూత్పేస్ట్ అయితే టూత్పేస్ట్ ఉందా, ఎక్కడ తీసుకోవాలి వెళ్ళిపోవాలి. అరే బిజినెస్ పని చేసినామా అంటే కూడా లేదు, మీ దగ్గర చేపట్ట మంచుకున్నది, అది నాకు ఉంది అని. మొక్కలు నొప్పులు తగ్గిపోయినాయి, 2 నెలలు వాడి 3 నెలలు వచ్చి నువ్వు జాబ్ పని చేసే పర్లేదు, బిజినెస్ పని చేసే పర్లేదు, నాకు ఇయ్యమి, నాకు కావాలని. ఇంకా మెత్త పొల్లు తెలియడు, ఇంకా మెత్త పొల్లు ఈ మనిషి అంటే వాంచం, నాకు ఆలోపు తగ్గిపోయినాయి, వాపు తగ్గిపోయినాయి అన్నట్టు. కానీ 8 నెలలు పని చేశాను జాబ్, రెస్ట్రిక్షన్ చేయలేదండి. ఆ తప్పు మీరు చేయగలని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ తప్పు అందరం చేస్తాం, అందరం చేయకూడదు. వెస్టిలో ఒకసారి అడుగు పెట్టి కాబట్టి చూసుకెళ్ళిపోవాలి, కానీ ఎంత అడుగు వేయదండి చెప్తున్నాను. ఎంత లాస్ అయినా అంత లాస్ అయినా. తర్వాత 8 మంత్స్ పని చేశాను, మెసేజ్ వద్దని చెప్పేసి వదిలేసాను. మెసేజ్ వదిలేసిన తర్వాత నేను అప్లైనర్ కస్టమర్ మాట్లాడుతున్నాను దాన్ని బిజినెస్ చేయలేదు ఆయన, ఎందుకంటే బీపీ పడిపోయింది, ఒక లెక్క మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక వద్దు అని చెప్తున్నా. ఆ టైంకి కోవిడ్ వచ్చేసింది. ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎంతమందికి నష్టం చేసింది చెప్పండి. నాకైతే కోవిడ్ మంచి పని చేసింది. హాస్పిటల్ నుంచి ఒక 20 లక్షలు సంపాదించుకున్నా కోవిడ్ ద్వారా. కోవిడ్ నాకు ఎంత మంచి పని చేసిందంటే మెసేజ్లో ఒక వీడియో వచ్చింది. హైదరాబాద్ ఒక నర్సింగ్ సిస్టర్ కి కోవిడ్ వచ్చింది, రూమ్లో ఉన్నది. ఒక బ్రదర్ మెషిన్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల నా ఆయాసం తగ్గిపోయింది, నాకు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, బలహీనతలో ఉండి బలంతో ఉన్నాను, నాకు వితిన్ 5 days లో నాకు నార్మల్ అయిపోయినా, నేను కోవిడ్ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది అని చెప్పి ఒక వీడియో పాస్ అయింది మెసేజ్ గ్రూప్లో. అది చూశాను. అప్పుడు మందులు కోవిడ్కి ఇది మెసేజ్లో మందులు ఉన్నాయా దీనికి, అందుందా మెసేజ్కి అని చెప్పి గూగుల్ సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. కోవిడ్కి కావాల్సింది ఏంటంటే హెచ్ఐవి పేషెంట్లకైనా కూడా కోవిడ్ పేషెంట్లకైనా కూడా కావాల్సింది ఏంటంటే మన రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. మన లోపల రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అన్ని ప్రొడక్ట్స్ మెసేజ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని రోగనిరోధక శక్తి పెంచడి, అన్ని ఇమ్యూన్ బూస్టర్స్. అర్థమైంది? ఓహో దీనిలో ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయి, కోవిడ్ కావాల్సింది ఇమ్యూన్ బూస్టర్స్. ఆకలి తినబుద్ధి కాక బలహీనంగా చనిపోతున్నారు. సో ఈ మెసేజ్ ప్రొడక్ట్స్ తోటి బలం వస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కోవిడ్ వల్ల రక్తం గడ్డలు కడతాయి, ఆ రక్తం గడ్డలకి క్యాన్సర్ తీసేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఒక కిట్ తయారు చేశాను. కోవిడ్ కిట్ అని మన మెసేజ్ ప్రొడక్ట్స్ తోటి పోయి భీమాలు మెసేజ్ స్టోర్లో పెట్టాను ఆ లిస్ట్. నా దగ్గరికి నాకు ఏదైతే ఏ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ భీమాలను పోవాల్సిందే, ఆ కోవిడ్ కిట్ కొనుక్కోవాల్సిందే, పోవాల్సిందే. సిల్వర్ డైరెక్టర్ ఉన్న నేను కోవిడ్లో 800 మంది పీపుల్స్ ని ట్రీట్ చేయడం వల్ల సిల్వర్ డైరెక్టర్ నుంచి ఒకటేసారి క్రౌన్ కుప్పలుగా 800 మంది ప్రతికించామమ్మ, ఒక్కరు కూడా చచ్చిపోలేదు. నా మెసేజ్ కూడా వస్తుంది వాడిన వాళ్ళు. పెంచుకోదా అప్పుడు తిట్టా, మనం కూడా తింటాం అప్లైనర్ని ఇష్టం ఉన్నట్టు చేస్తాం. వీడికి పని పాటలేదు, ఎక్కడికి ఊరికే ఫోన్ అప్లైనర్ ఏం అవసరం లేదు. వెస్టేజ్ బిజినెస్ ఏంటంటే డౌన్ లైనర్స్ ని సక్సెస్ చేస్తే మనకు సక్సెస్ అవుతుంది. అర్థమవుతుందా? డౌన్ లైనర్స్ ని
ఎక్కడ పనిచేస్తాం మేము? డౌన్ లైన్ దగ్గరే పనిచేస్తాం. వేరే కంపెనీలో కింద కష్టపడతాం అంటే పైన సుఖపడతాడు, కానీ మన దగ్గర అంటే కాదు. మనపై కింద పని చేస్తేనే పైన పైసలు వస్తాయి. కింద సక్సెస్ చేసి మన పైసలు ఇప్పించితేనే మన పైసలు వస్తాయి. అవునా మన బిజినెస్ రైట్? అట్లా ఎక్కడికి వెళ్ళిపోయాను? గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఆప్తమా బిజినెస్? ఆప్తమా? ఆపలేదు. అట్లా బిజినెస్ సాగుతా ఉన్నది. అలా వీటికి వచ్చేసి మనం ఎన్నోసార్లు ఆశపడుతున్నాము. ఎంత శాలరీ వస్తుంటే నేను కష్టపడి సొమ్ముతో వృధా చేసుకోలేను. ఎవరైనా 10 రూపాయలు సిగరెట్ తాగుతాను, నేను ఇయ్యాను. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను. నేను కష్టపడ్డ సొమ్ము, నేను కష్టపడ్డ సొమ్ము నువ్వు కాల్చిపడేస్తామని నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎవరికి పైసలు ఇవ్వను. తాగుతాను తాగాను. ఒకప్పుడు తాగించేవాళ్ళు, ఇప్పుడు అన్ని కట్టడం అయిపోయింది. నా సొంత పైసలతో ఏ దుర్మార్గం కూడా చేయదని చెప్పేసి ప్రామిస్ తీసుకున్నాను. అట్లా అంత కఠినంగా ఉండే నేను గోవాకి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ గోవాకి వెళ్ళలేకపోయినా. ఎందుకంటే నా సొంత పైసలు కష్టపడ్డ పైసలతోటి పోను నేను. కానీ అప్పుడు నేను ఏంటంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు డ్రీమ్ ఉండే గోవా పోవాలి. కానీ నాకు టైం జరగకపోయేది. పేషెంట్ నేను పోతే పేషెంట్ వేరే డాక్టర్ దగ్గర పోతుందని భయంతో ఉండిపోయేది. ఎక్కడ పోలేదు. కానీ వెస్టేజ్ ద్వారా 2 సార్లు గోవాకి ఫ్రీగా తీసుకుపోయింది. అసలు నా అంత ఎంజాయ్మెంట్ చేసుకోలేదు అనుకో. అంత బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన తర్వాత నేను చైనాలో చదివాను ఎంబీబీఎస్. ఆడ కల్చర్ అలవాటు అయిపోయి ఎప్పటికెప్పుడు ఫారెన్ పోదామా అని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేశానండి. ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. పోవాలని ఆశ ఉన్నది. నా సొంత పైసలు పెట్టుకొని నేను పోలేను అని ఒక కఠినంగా ఉండేది. కానీ నా వెస్టేజ్ కంపెనీ బ్యాంకాక్ తీసుకెళ్ళిపోయింది డైరెక్ట్. నేను మా జాబ్ నుంచి మా నాన్న యాక్సిడెంట్ అయినప్పుడు కార్ కావాలి. మా నాన్నకంటే అప్పుడు 11 లక్షలు పెట్టి పోలో కార్ తీసుకున్నాను, వోక్స్ వ్యాగన్ 11 lakhs. నేను అనుకునేవాడిని నేను సంపాదించిన సొమ్ముతో 11 lakhs కారే ఉన్నాను కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొక పెద్ద అయితే బాగుంది అనుకున్నాను. కానీ నా వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే 24 lakhs మహేంద్ర థార్ రాక్స్ ఇది నా సక్సెస్ జర్నీ రైట్. ఇది పక్కన పెడితే మనకు టైం లేదు. నేను డెస్టినేషన్లోకి వెళ్ళిపోతాను. వెస్టేజ్ తరఫు నుంచి మీకు సజెషన్ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక అడుగు ముందరికి వేస్తే మాత్రం 10 అడుగులు ముందరికి వేయాలి. నేను ఒక అడుగు కూడా ఎందుకు వేయించాను. అర్థమైందా? నేను ఇవాళ ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే వేదనపరిచారో, ఎవరైతే దుఃఖపరిచారో, ఎవరైతే ఏడుగులు చూపించారో, ఎవరైతే నేను ఏడ్పించేలాగా డిప్రెషన్ గురి చేశారో వాళ్ళ గురించి చెప్పుతో కొట్టాలని అవసరం లేదు. చెక్కులతో కొట్టాలి. ఎలా కొట్టాలి? చెక్కులతో. ఎలా కొట్టాలి? చెక్కులతో కొట్టాలి. ఎంత కొట్టాలి చెక్కులు అంటే? ఎంత కొట్టాలి చెక్కు? ఎంత? అర్థమవుతుందా? రైట్. వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. నేను అలాగే అవమానపడ్డాను. నా జరిగిన స్టోరీ నేను చెప్తాను. రైట్.